4-5 ఏళ్ల నరకం నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోంది. రోడ్లు బాగుపడబోతున్నాయి. చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారు, మేము 100 రోజుల్లోపు చేస్తామని. అయితే ఈలోపు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత స్లో అయినా ఇప్పుడు పూర్తి ఆర్డర్స్ ఇచ్చేశారు. ఆల్రెడీ రాగానే కొన్ని గుంటలు పూడ్చివేత చేసుకొచ్చారు. ఇప్పుడు 2 రకాలు. ఒకటి, టోల్ గేట్లు పెట్టుకునే అధికారం ఇస్తూ కాంట్రాక్టర్లకి రోడ్లు ఇచ్చి రోడ్లు వేయించడం. R&B రోడ్లన్నింటినీ కూడా బాగు చేయబోతున్నారు. వాస్తవంగా జనం కూడా పట్టించుకోకపోవచ్చు టోల్ గేట్ల గురించి. ఎందుకంటే ఇదివరకు హైవేలలో ఎందుకని చెప్పి పబ్లిక్ టోల్ గేట్లను అలౌ చేశారు, ఇవాల్టి వాళ్ళకి తెలియదు, నాబోట్ వాళ్ళకి తెలుసు. హైదరాబాద్ పోవాలంటే 8 నుంచి 12 గంటలు టైం పట్టేది. సింగిల్ లైన్ రోడ్డు, గుంత పడిందంటే ఇట్ట కొట్టుకుంటూ వెళ్ళే వెహికల్. అట్లాగే అసలు దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే. రోడ్లు చేతులకి స్టీరింగ్లు వచ్చేస్తాయి అనేటువంటి పరిస్థితి ఉండేది. బాగా గుర్తు నాకు, పులిచింతలు కట్టే టైంలో అదేది గేర్ రాడ్ చేతికి వచ్చేసింది మా డ్రైవర్కి. అంటే అంత ఇదిగా ఉండే అక్కడ రోడ్లు, ఆ పులిచింతలకు వెళ్ళే రోడ్లు. అట్లాంటిది ఇవాళ రోజున హైవేస్కి సంబంధించి రోడ్ల మార్పు అన్నది భారీగా జరిగింది. దానికి గాను అంటే ఆ రోజుల్లో మొదట్లో లారీ డ్రైవర్లు, లారీ యజమానులు ఏం లెక్కేసుకున్నారంటే, ఈ దిక్కుమాలిన రోడ్ల మీద అయ్యేటటువంటి రిపేర్ల ఖర్చుతో, ప్రాణాలు పోయే ఖర్చుతో పోల్చుకుంటే, అంటే యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు మళ్ళీ పరిహారాలు అయ్యని ఇవ్వాలి, ఆ దరిద్రంతో పోల్చుకుంటే ఈ టోల్ గేట్ బెటర్ అన్న రూట్లో టోల్ గేట్లకు డబ్బులు కట్టడం ప్రారంభించారు. మొదట్లో కుదరదన్నటువంటి వాళ్ళందరూ దానికి అంగీకరించారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనైనా సరే గుంటల రోడ్ల కష్టమేంటో జగన్మోహన్ రెడ్డి పోడ్చకపోవడం వలన, దానికి ఖర్చు పెట్టకపోవడం వల్ల ప్రజలకు తెలిసి వచ్చింది. జగన్ గద్దె దిగడంలో అది ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు అది పూడ్చేటటువంటి సందర్భంలో పెట్టే టోల్ గేట్ గురించి పెద్దగా ఫీల్ కాకపోవచ్చు పబ్లిక్. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న గుంతలు పూడ్చేటటువంటి దానికి కూడా 3 నెలల టైం ఫ్రేమ్ పెట్టారు చంద్రబాబు గారు. కాబట్టి వచ్చే ఏడాది ఇదే టైంకి అయితే రాష్ట్రంలో ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేనటువంటి స్థితిలో ఉండటానికి ఆస్కారం ఉంది, బాబు గారి పనితీరు రీత్యా చూస్తే.